హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. సో మీ ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు అన్నీ పడేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. కొబ్బరి చిప్పల్ని ఏ మాత్రం వేస్ట్ చేయకుండా ఒక మంచి క్రాఫ్ట్ని అయితే ఇవాళ నేను మీకు చూపించేస్తాను. అండ్ నేను చాలా యూట్యూబ్లో వీడియోస్ చూసాను అనమాట. కొబ్బరి చిప్పలతో చాలా డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేశారు. సో దాంట్లో ఒక క్రాఫ్ట్ని నేను ఇవాళ ట్రై చేస్తున్నాను. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ప్రాసెస్ అంతా కూడా తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడాలి. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనం ఖాళీగా ఉన్న కోకోనట్ షెల్స్తోని ఏ విధంగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు, దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనము ఖాళీ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటినన్నిటిని కూడా పైన బొచ్చంతా కూడా పీకేసుకొని మనం క్లీన్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ శాండ్ పేపర్ ఉంటుంది కదా, సో దాంతో క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం శాండ్ పేపర్తో రబ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, చాలా టైమే పడుతుంది దీనికి, చాలా కష్టపడాలన్నమాట. సో దీన్ని సాఫ్ట్గా మొత్తం మనకి పట్టుకుంటే సాఫ్ట్గా ఉండేటట్టుగా మొత్తం శాండ్ పేపర్తో స్క్రబ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్ని చిప్పలు నేను ఇక్కడ అన్ని స్క్రబ్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ 4 మాత్రమే తీసుకున్నాను ప్రస్తుతానికి. సో ఈ 4 చిప్పలను కూడా ఇన్ అండ్ అవుట్ మొత్తం స్క్రబ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇప్పుడు ఎంసిల్ యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఎంసిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇది హోల్డ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో 2 ఈక్వల్ క్వాంటిటీస్లో హాఫ్గా కట్ చేసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకున్నామో అక్కడ ప్లేస్ చేసి అతికించాలన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎంసిల్ యూస్ చేయని వాళ్ళకి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని మనము కోకోనట్ షెల్స్కి అతికించేద్దాం. మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీయే మనం కలుపుకోవాలి, లేదంటే ఎంసిల్ మనకి గట్టి పడిపోతుంది, తర్వాత మనకు అది యూజ్ రాదు. సో తీసుకున్న కొంచెం దాంట్లో నేను ఒక చిన్న బాల్ లాగా చేసుకొని ఇక్కడ కోకోనట్కి అంటిస్తున్నాను. సో యాక్చువల్లీ నేను వేరే వీడియోలో చూసానని చెప్తున్నాను కదా, వేరే యూట్యూబర్ది. సో ఆమె చాలా అతికించేసింది, కానీ నాకైతే ఇక్కడ అతికించడం రాలేదు. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ యూస్ చేసి దానికి అతికిస్తున్నాను. అప్పుడే అతుక్కుంది. మరి ఆమెకి ఎట్లా అతుక్కుందో నాకు తెలీదు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పాను కదా, ఇది నా ఓన్ వీడియో అయితే కాదు, నేను తనదే చూస్ చేస్తున్నాను. సో నాకు వాటర్ పెట్టిన తర్వాత మాత్రమే అతుక్కుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ తను ఒకటేసారి అన్ని ఎంసీల్ మొత్తం అన్ని పార్ట్స్లో పెట్టి ఎండబెట్టేదాకా ఆగాలని చెప్పింది. కానీ నాకు ఇక్కడ ఒకటి తర్వాత ఒకటికి చాలా టైం పట్టింది. చెప్పాలంటే ఒక హోల్ నైట్ పట్టింది. ఎందుకంటే ఒకటి ఆరిన తర్వాతనే మనం నెక్స్ట్ది ప్లేస్ చేయాలి. ఎందుకంటే ఆరకుండా ఇంకొకటి ప్లేస్ చేస్తే మనం ముందు పెట్టిన ఎంసీల్ మొత్తం కూడా అది లూజ్ అయిపోయి పడిపోయి అది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా కొన్ని వాటర్ అద్దుకుంటూ ఇలా టైం తీసుకొని కేర్ఫుల్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ మధ్యలో దానికోసం నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకి హాఫ్గా పగిలిన చిప్పలు ఉంటాయి కదా, అంటే ముక్కలుగా అవి ఒక స్టాండ్ లాగా అనమాట. నార్మల్గా ఒక మంచి షేప్ని ఇచ్చేలాగా 2 తీసుకొని వాటి రెండింటిని మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది అతకబెట్టేటప్పుడు, ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేనేమో అనుకున్నా, కానీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా చాలా బాగా చేశాను. మధ్యలోది అలా అతకబెట్టిన తర్వాత మనం ఒకసారి పైన చిప్ప కూడా ఒకసారి ప్లేస్ చేసుకొని చూడాలన్నమాట. ఎందుకంటే పైన 2 కింద స్టాండ్ లాగా పెట్టుకున్న చిప్పలు 2 పైన దానికి తాకుతుందా లేదా అనేది మనము చూసుకోవాలి. లేదంటే చూసుకోకపోతే మరి కిందికి మీదకి వస్తే మన పైనది వంకరగా వస్తుంది అనమాట. సో కరెక్ట్గా పెట్టి దాని సైజు కరెక్ట్గా చూసుకొని అతికించుకోవాలి. ఎందుకంటే ఒకసారి అతుక్కున్న తర్వాత ఎంసీల్ని మనం తీయలేం కదా, అందుకే అనమాట. సో ఇక్కడ నేను 2 అతికించేసి పెట్టుకున్నాను. ఇవి ఆరడానికి ఒక 5 hours పడుతుంది అనమాట. స్ట్రాంగ్గా ఆరడానికి మినిమం 3-5 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ నేను కొద్దిగా ఫెవికాల్ కూడా రాశాను అనమాట వాటి కార్నర్స్లో. ఆమె ఫెవికాల్ రాయలేదు, ఆమెకి ఎట్లా స్ట్రాంగ్ ఉందో నాకు తెలియదు కానీ. అండ్ నాకు కొంచెం కొబ్బరికాయ క్రాక్ కూడా ఉంది కదా, పగలగొట్టినప్పుడు క్రాక్స్ వస్తాయి కదా, ఆ క్రాక్కి కూడా నేను కొంచెం ఫెవికాల్ రాశాను అనమాట, అవి విరగకుండా ఉండడానికి స్ట్రాంగ్గా. అండ్ కిందవి అన్నీ ఎండిపోయాయి కాబట్టి కింద గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను పైన ప్లేస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పైన బరువు పెడుతున్నప్పుడు కింద మనం సింగిల్ దాని మీద అదంతా కూడా ఆగుతుంది కాబట్టి కొంచెం చూసి పెట్టాలన్నమాట. అండ్ గట్టిగా కూడా నొక్కేస్తే మనకి
అది ఇరిగిపోతుంది, అదంతా కూడా మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. అందుకే చూసి ఇలా నేను చూపించాను కదా ఇప్పుడు ఎలా తిప్పానో అలా పెట్టుకొని మెల్లిగా తిప్పిన తర్వాత ఏదన్నా ఒక షార్ప్ ఐటెంతో, నేను ఇక్కడ పెన్సిల్తో చేస్తున్నాను, ఆ ఎంసీల్ని అంతా కూడా దాంట్లో సెట్ అయ్యేటట్టు మీరు చాలాసేపు దాన్ని సెట్ చేసి దాన్ని కొంచెం సేపు హోల్డ్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో గంటసేపు ఆగాలి. అప్పుడు ఎంసీల్ అంతా కూడా బాగా ఆరిపోతుంది. అండ్ ఎంసీల్ మధ్యలో ఏదైనా గ్యాప్ లాగా అనిపిస్తే మాత్రం కొంచెం ఫెవికాల్ పెట్టండి, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఇదంతా చేయడానికి అయితే మీకు చాలా టైం పడుతుంది, ఓపిక ఖచ్చితంగా ఉండాలి. అండ్ ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఇదంతా కూడా ప్రాసెస్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వార్నిష్ తీసుకున్నాను అనమాట. ఈ వార్నిష్ వచ్చేసరికి 200 mlది. ఇది మనకి కాస్ట్ 60 రూపీస్ అని ఉంది, కానీ మనకి 40 రూపీస్కే ఇచ్చారనమాట. సో ఈ వార్నిష్ పూస్తే ఏంటంటే మనకి కోకోనట్కి ఒక మంచి క్లాసిక్ ఫినిష్ అనే ఉంటుంది. సో చెక్క అనేది చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి వార్నిష్ అనేది పూస్తాం. ఇప్పుడు చూసారు కదా ఎండిన తర్వాత ఎలా ఉందో, ఫెవికాల్ కూడా పెట్టాం, షైనింగ్ వస్తుంది అక్కడ. ఇదంతా కూడా చాలా ఎండింది, పైన రెండింటి అతికించాము, కింద మాత్రం ఒకటే వదిలేసామన్నమాట, ఎందుకంటే స్టైలిష్గా ఉండడానికి కొంచెం, అందుకనే కింద ఒకటే సైడ్ పెట్టామన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మొత్తం వార్నిష్ అంతా కూడా కోకోనట్కి పట్టించేయాలన్నమాట. మంచి క్లాసిక్ ఫినిష్ ఉంటుంది, షైనింగ్ వస్తుంది అనమాట వార్నిష్ పోయడం వల్ల. సో వార్నిష్ అనేది ఖచ్చితంగా పోయాలి. అండ్ ఇదంతా నైట్ చేస్తున్నాను నేను. ఇదంతా ఓవర్ నైట్ ఆరబెట్టాలి బాగా. మీరు మధ్యాహ్నం చేస్తే కనుక ఎండలో పెడితే చాలా బాగా ఆరిపోతుంది. ఇంకా నేను నైట్ అంతా పెట్టాను కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది. సో ఎండలో పెట్టేస్తే మొత్తం కూడా ఆరిపోతుంది. సో ఇలా రెండిటికి కూడా నేను చేసేసుకున్నాను. అండ్ నాదొక కొబ్బరి చిప్ప పెద్దది, ఒక సైడ్ది చిన్నది ఉంది కాబట్టి రెండు ఈక్వల్గా లేవు. సో కొబ్బరిలు మనం కనుక సేమ్ సైజులో తీసుకొని మనకు కరెక్ట్గా సగం హాఫ్లో పగిలితే కనుక రెండు ఈక్వల్ షేప్స్లో వస్తాయి. అప్పుడు రెండు మనము దేవుడికి పక్కన దీపాల్లాగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి బొమ్మలు పెట్టుకుంటాం కదా, బొమ్మల దగ్గర మనం ఇవి ప్లేస్ చేసుకోవచ్చు ఫ్లవర్ వాస్ లాగా, దాంట్లో పువ్వులు వేసి. అండ్ ఇంకొకటి ఐడియా ఏంటంటే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను, అక్కడ నేను మార్నింగ్ వెలిగించిన దీపం ఉంది, అండ్ ఈ దీపం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇలా కాకుండా మనము బయట తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకోవచ్చు వీటిని. దీంట్లో మట్టి దీపాలు ఉంటాయి కదా, ఆ మట్టి దీపం వేసి కూడా దాంట్లో ఆయిల్ వేసి పెట్టుకోవాలి, కొబ్బరి దాంట్లో వేయద్దు ఆయిల్. అండ్ అదే కాకుండా ఇందులో క్యాండిల్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మన జ్యువెలరీ ఐటమ్స్ వేసుకోవచ్చు, ఏదైనా చిన్నపిల్లల క్రయాన్స్ వేసుకోవచ్చు, ఎరేజర్స్, అలా ఎన్నిటికన్నా చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్కి అయితే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. నా ట్రిక్స్ కొని యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అండ్ మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయమంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. బాయ్.